రాష్ట్రంలో వడ్ల కొనుగోలు నత్తనడకన సాగుతుండటంతో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది. నెల రోజులుగా రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వర్షాకాలం ఆరంభమవుతుందని ఇప్పుడైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కొనుగోళ్లు వేగవంతం చేయకపోతే వర్షాలకు ధాన్యం తడిసి రైతులు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. ప్రతి గింజ కొనే వరకు బీజేపీ పోరాటం ఆపదని స్పష్టం చేశారు. గజ్వేల్ మార్కెట్ యార్డ్ నుంచి రామచంద్రరావుతో మా సిద్దిపేట ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. రైతు భరోసా పేరిట రైతు కోస యాత్ర పేరిట భారతీయ జనతా పార్టీ ప్రతి జిల్లా తిరిగే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు మెదక్ పార్లమెంట్ పరిధిలోని గజ్వేల్కి వచ్చేసింది. అయితే ముఖ్యంగా మీరు రైతుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, కొద్దిగా లేట్ అయింది అనుకుంటున్నా, మరి ప్రభుత్వం మీద మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? బాగా లేట్ అయింది. ఇప్పటికే వానాలు 2-3 సార్లు పడ్డాయి, అకాల వర్షాలు పడ్డాయి, ధాన్యం అంతా కూడా పాడైపోయింది, మాయిశ్చర్ పెరిగింది, మొక్కలు వచ్చినాయి, రైతులు నష్టపోయారు కదా. ఇప్పుడు ఇవన్నీ రైతులు ఇది మొలక పెంచినటువంటి ఒక ధాన్యం కూడా కొనాలి అని చెప్పి మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఎప్పుడో కొనాల్సినటువంటి ఒక బాధ్యత ప్రభుత్వానికి, కానీ ఇప్పటి వరకు చలనం లేదంటే వారి నిర్లక్ష్యం అని చెప్పి మేము అనుకుంటున్నాం. ప్రభుత్వ యంత్రాంగందా తప్పు? అసలు రైతుల విషయంలో ఇంత నిర్లక్ష్యం వహించినటువంటి కాంగ్రెస్ పైన మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? ఈ రోజు ఇక్కడ ఎటువంటి సమస్యలు గుర్తించారు మీరు? మేము డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి రైతుల కోసం పోరాడతాము, రైతుల పక్షాన ఉంటాము. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని కూడా మేము బయట పెడతాము. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఒక రైతులకు న్యాయం చేసేలా చేస్తాము. రైస్ మిల్లర్తో ఎంఎస్పీ ధరకే వాళ్ళు కొనేలాగానే మీకు ప్రయత్నం మేము చేస్తాము. ప్రభుత్వం మీద ఆ డిమాండ్ చేస్తాము. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆడుతున్న ఆట రైతులకు ఎక్కడ కూడా అన్యాయం జరుగుతలేదు, రైతులు పూర్తి స్థాయిలో మేము ధాన్యం సేకరిస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎదురు దాడి చేస్తుంది. మేము ఏమంటాం? మీరు బీఆర్ఎస్ అంటే సరే, బీఆర్ఎస్కు మాట్లాడే అధికారం లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ మేము అడుగుతా ఉన్నాం. మేము మీడియా సాక్షిగా ఇక్కడ అన్నీ కూడా మేము వచ్చినాం. మరి మీడియా సాక్షిగా మీడియా అబద్ధం మాడదు కదా మీ దృష్టిలో. ఇవన్నీ మీరు చూపెడతా ఉన్నారు. రైతులు ఇక్కడ కుప్పలు వేసుకొని కూర్చున్నారు, 2 నెలల నుంచి కూర్చున్నారని చెప్పి ఇక్కడ కొంతమంది రైతులు చెప్తా ఉన్నారు. మరి ఇవంతా కనబడుతుంటే మీ ప్రభుత్వానికి ఎందుకు కనబడలేదు అర్థం కావట్లేదు. మేము 50 లక్షల మెట్రిక్ టన్ కొన్నామని చెప్పి అబద్ధాలు, ఇవన్నీ కూడా కొనలేదని చెప్పి తెలియజేస్తాను. ముఖ్యంగా రైస్ మిల్లులు బాగా ఇబ్బంది పెడుతున్నారు. కోతల పేరుతోని, కటింగ్ల పేరుతోని, తర్వాత తాలు పేరుతోని రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? ఇవన్నీ రైస్ మిల్లర్స్ ఆడుతున్నటువంటి ఏవైతే మన రైతు మీద ఒత్తిడి పెట్టి ఎంఎస్పీ కన్నా తక్కువ ధరకు అమ్మించే ప్రయత్నంలో ఇది ఒక భాగం కూడా. దీన్ని ప్రభుత్వం నియంత్రణ చేయాలి, అది చేయలేకపోతుంది ప్రభుత్వం. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే రైతులను ఇప్పటికే తాలు పేరుతోని రకరకాల ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ పోరాటం ప్రభుత్వం మీద కొనసాగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా చెల్లించి రైతుల సమస్య తీర్చాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజు, రాజ్ న్యూస్, సిద్దిపేట నుంచి.